తీర్మానం ఇది అని అనుకుని ఎవరినే లక్ష్యించకుండా దేవుడి మీదే భారం వేసుకుని ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా తీర్మానం చేసుకున్నాడు. రేపటి నుంచి మేము తీర్మానం చేసుకోవాలి, పొద్దుటే ప్రార్థన చేసుకోవాలి, కుటుంబాలను చెయ్యాలి. ఏమండి, ప్రతి విషయంలో కూడా మనము దేవునికి తగినట్లుగా ఉండాలి. 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 14వ వచనం. నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును విడిచిన ఎడల ఆకాశము నుండి వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరిషదును. ఈ స్థలమందు చేయుబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలిచిన దేవుడికి స్తోత్రం. ఈ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనం ఇదేదో యానకోవం కాదు, ఏదో పెట్టాలని కాదు. దేవుడి పని ఎప్పుడు చేసినా మనకి మేలే. ఎప్పుడూ కృతజ్ఞతలు చెల్లించాలి. ఏమంటున్నాడు? రేయి మొదటి జామున ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు, నీకు ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు, మాకు ఎదురున్నా ఒక్కరున్నా మందిరంలోని లేదా మీ ఇంటి దగ్గర నువ్వు ఎక్కడున్నా సరే ప్రార్థన చెయ్యాలి అంటున్నాడే. వారు చేయబడిన ప్రార్థనలు నేను ఆలకిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన శరీరం బలహీనం కనుక ఇప్పుడు మళ్ళా పెట్టారేంటి అని అనుకుంటాం. ఎప్పుడు పెట్టినా ఆయన పని చేసిన ఆయనను తీర్చలేదు. ఇలా ఉన్నామంటే కేవలం ఆయన కృప. తమ్ముడితో తగ్గించుకోమన్నాడు. నా పేరు పెట్టిన జనులు ఇప్పుడు బాబుకి సత్యం అని శాంతి బాబు. ఆయన దేవుడిని తెలుసుకుని నేను చనిపోయిన తర్వాత గదవరముడు అలా ఉన్నా అమాయిగా ఉన్నాము పాప.